అమెరికా, లండన్, చైనా, జపాన్ దేశాలు డెవలప్మెంట్ ఎట్లున్నాయో ఏమో గాని మన అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయిన భారతదేశం అయితే ఇంకా అట్లనే ఉంది పోన్రి. అధికారులకు దేశం డెవలప్మెంట్ అంటే ఎంతో సోయుందో. ఇక మన హైదరాబాద్ రోడ్లు చాలు డెవలప్మెంట్ ఎంత చక్కగా ఉందో చెప్పనికే. ఇగో ఒక్కసారి ఈ పెంట కుప్ప రోడ్డును చూస్తే మీకే తెలుస్తుంది. ఈ తోవ్వంటి మనుషులు తిరుగుతుండ్రా కుక్కలు పందులు పోతాయా అంటారు కావచ్చు. ఈ రోడ్డు ఎట్లా తయారైందో చూడండి. షీ 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 షీ. ఒక పక్క మురికి డ్రైనేజ్ నీళ్లు అందులోనే వాన నీళ్లు పొంగుతున్నట్టుంది. ఇంకో పక్కనేమో ఎంత వడేయొద్దన్నా గానీ తడి చెత్త పొడి చెత్త అంతా కలిపి రోడ్ల మీదనే వాడేస్తున్నారు. డంపింగ్ యార్డ్ కంటే దారుణంగా తయారైంది. అవు కుక్కలు పందులు ఇష్టానుసారంగా తిరుగుతున్నాయి రోడ్ల మీద. రోడ్ల పొంటి చెత్త కుప్పనే తయారైంది. ఇక వచ్చి పోయేటోళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకెళ్ళి ఆఫీస్కి పోవాలి రావాలి. చదువుకునేటోళ్ళు ముక్కులు మూసుకొని ఈ రోడ్డు దాటేదాకా అలా ఊపిరితిత్తులు బంద్ పెట్టి ఊపిరి ఆపుకొని మరి పోతున్నారట. ఎన్నిసార్లు జిహెచ్ఎంసీ అధికారులకు చెప్పినా గానీ పట్టించుకునే నాదే లేదట. ఇది ఏడనో కాదు, మంది ఎక్కువ ఉండే ఏరియాలో కూడా కాదుల్లో. కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్న పర్వత్ నగర్, అల్లాపూర్ ప్రధాన రహదారుల ఈ పెంట తయారైంది అన్నట్టు. బబ్బబ్బబ్బా, ఈగలు దోమలు అన్ని ముసుకుంటుండొచ్చు కదా పోన్రి. ఆ దోమలు గడిచి డెంగ్యూ అని మలేరియా అని అడ్డమైన రోగాలు అందుకుంటాయి. ఇంకేమైనా కొత్త రోగాలు సుత చుట్టుకుంటాయి కావచ్చు అక్కడ జనాలకు. పాపం జర జిహెచ్ఎంసీ అధికారులన్నా ఆ చదువుకునే పోరగాళ్ళ ముఖం చూసన్న సాపి చేస్తే కాదా. చూడుండ్రి ఆ బురదలనే ఎట్లా ట్రాఫిక్ జామ్ అయిందో. ముంగట బండి పోతే ఎనుకున్నోళ్ళ బట్టలు ట్రాక్టర్ డ్రైవర్ లెక్క అవుతాయి కావచ్చు బురద గుట్టి. ఏడ చూడు మొత్తం బురద చెత్తనే. వాన కొడితే ఇంకెంత దారుణంగా తయారవుతుందో చూస్తుంటేనే జివ్వమని పట్టింది పానం. మరి అక్కడ తిరిగే పబ్లిక్ ఎట్లా తిరుగుతున్నారో ఏమో. వెంటనే జరగి చెత్తను సాఫ్ చేసి ఇంత బ్లీచింగ్ పౌడర్ చల్లురు సార్లు.